3 టీ20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య రేపు బుధవారం ఢిల్లీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో అలౌకగా విజయం సాధించిన భారత జట్టు రెండో మ్యాచ్ లోను సత్తా చాటి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. శుభమన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లు లేకున్నా బంగ్లాదేశ్ తో తొలి టీ20లో టీమిండియా సునాయాసంగా విజయం సాధించి సిరీస్ లో ముందంజ వేసింది. కానీ ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ నుంచి జట్టు యాజమాన్యం భారీ ఇన్నింగ్స్ ను ఆశిస్తుంది. తొలి టీ20లో శాంసన్ 19 బంతుల్లో 29 పరుగులు చేయగా అభిషేక్ 16 రన్స్ చేశాడు. ఇక రెండో టీ20లో అభిషేక్ శాంసన్ జోడీ ఆరంభంలోనే దూకుడుగా ఆడి మంచి స్కోర్లు సాధిస్తే తర్వాత వచ్చే ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. తద్వారా జట్టు భారీ స్కోర్ సాధించే వీలుంటుంది. ఇకపోతే రెండో టీ20లో తెలుగు కురాడుని తీసేసి అతడి స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. కానీ టీం మేనేజ్మెంట్ నుంచి వస్తున్న సమాచారం మేరకు అలాంటిదేమీ లేదని తొలి టీ20తో ప్లేయింగ్ 11 తోనే రెండో టీ20లో కూడా బరిలోకి దిగాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో నితీష్ రెడ్డి రెండో టీ20లో ఆడడం పక్కాని తేలిపోయింది. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాకు తిరుగుండదు. 3 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలి టీ20లో 3 వికెట్లతో అదరగొట్టాడు. రెండో టీ20లోనూ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మొత్తానికి ఢిల్లీకి చేరుకున్న టీమిండియా అటు బంగ్లాదేశ్ ఈ రోజు జోరుగా ప్రాక్టీస్ ప్రారంభించారు. దీంతో రేపు బుధవారం జరిగే ఈ రెండో టీ20 కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. ఒకరి గెలుపు కోసం మరొకరు సిరీస్ కోసం మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది.